Hare Krishna devotees, please accept my humble obeisances to all the people who joined this Zoom call. సో ఈరోజు ప్రేయర్స్తో బిగించేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ క్యాంటోలో 28వ అధ్యాయంలో పురంజనుడు తదుపరి జన్మలో స్త్రీగా జన్మించడం ఆ చాప్టర్లో మనము 6 నుంచి 10 శ్లోకాలు చదువుతాము. నేను చదవడానికి ట్రై చేస్తా. ఇంగ్లీష్లో ఉంది నా దగ్గర స్క్రిప్ట్. కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవనైర్బలాత్ విశేర్నాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాం చ గత సౌహృదాం ఆత్మానం కన్యయా గ్రస్తాం పంచాలాన్ హరిదూషితాన్ దురంత చింతామాపన్నో నలేభే తత్ప్రతిక్రియాం కామాన్ అభిలసన్ ధీనో యాదయాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహః పుత్రధారాంశ్చ లాలయన్ గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీం అనేకమతః. లక్ష్మీ మాతాజీ, ప్లీజ్ రీడ్ శ్లోక ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 6 నుండి 10 శ్లోకాలు చదువుకుంటున్నాం. 6వ శ్లోకం. కన్యా ఉపగూఢ నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృత ఐశ్వర్య గంధర్వయననై బలాత్. కాలకన్య కౌగులించుకొనగా పురంజనుని సౌందర్యము క్రమముగా నశించెను. అమిత మైథునాసక్తుడు అయినందున అతడు బుద్ధి నష్టపడినవాడును ఐశ్వర్య విహీనుడును అయ్యెను. సమస్తమును కోల్పోయిన వాడై అతడు గంధర్వులచే యవనులచే జయింపబడెను. ముసలితనపు ఆసక్తతకు గురి అయినప్పటికీ పురుషుడు ఇంద్రియ భోగరతుడైనచో క్రమముగా తన సౌందర్యమును బుద్ధిని సంపత్తులను కోల్పోవగలడు. అంతటా అతడు కాలకన్య యొక్క ప్రచండముగు దాడిని ఎదుర్కొనజాలడు. 7వ శ్లోకం. విశీర్ణాం స్వపూరిం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రాన్ అనుగా అమత్యాన్ జాయాం చ గత సౌహృదాం. పిదప పురంజనుడు పురమునందు సమస్తము అస్తవ్యస్తము అగుటను మరియు పుత్రులు పౌత్రులు సేవకులు మంత్రులు నెమ్మదిగా తనను వ్యతిరేకించుటను గాంచెను. భార్య నిర్దయురాలు అగుటను ఉపేక్ష వహించుటను కూడా అతడు గమనించెను. మనిషి అసక్తుడైనప్పుడు అతని ఇంద్రియములు అవయములు బలహీనపడును, అనగా అవి ఏమాత్రము అతని నియంత్రణలో ఉండవు.
అంతటా ఇంద్రియములు ఇంద్రియార్థములు అతనికి ఎదురు తిరగనారంభించును. మనుషుడు కష్ట పరిస్థితి అందున్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే అగౌరవింతురు. ఇంటి యజమాని ఆజ్ఞను వారు ఏమాత్రము మన్నింపరు. ఇంద్రియములను మనము ఇంద్రియ భోగార్థము ఉపయోగించుకొన గోరినట్లుగా ఇంద్రియములు కూడా దేహము నుండి శక్తిని కోరియుండును. పురుషుడు తన ఆనందం కొరకు కుటుంబమును ఏర్పరచుకొనుచుండును. అదే విధముగా కుటుంబ సభ్యులు కూడా ఇంటి పెద్ద నుండి ఆనందమును సౌఖ్యమును కోరుచుందురు. తగినంత ధనము అతని నుండి లభించనప్పుడు వారు అయిష్టత చెంది వారి ఆజ్ఞలను కోరికలను నిర్లక్ష్యపరుతురు. మనిషి కృపణుడై ఉండుటే దీనికి అంతటికి కారణం. 6వ శ్లోకమునందు ఉపయోగింపబడిన కృపణుడు అను పదము బ్రాహ్మణుడు అను పదమునకు వ్యతిరేకమైనది. మానవ జన్మయందు పురుషుడు బ్రాహ్మణుడు కావలెను అనగా పరతత్వము యొక్క నిజస్థితిని ఎరిగి వైష్ణవునిగా ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలెను. ఈ విధముగా చేసే అవకాశము మనకు మానవ జన్మయందే లభించగలదు. కానీ అట్టి అవకాశమును సద్వినియోగ పరుచుకొననిచో మనము కృపణలము కాగలము. ధనము పుష్కలముగా లభించినను దానిని సక్రమముగా ఉపయోగించని వాడే కృపణుడు. బ్రాహ్మణుడగుటికై బ్రహ్మమును ఎరుగుటకై మానవ జీవితం ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. దానిని మనం సద్వినియోగపరుచుకొననిచో కృపణులుగా నిలిచిపోగలము. ధనము ఉన్నప్పటికీ దానిని ఉపయోగించక కృపణునిగా ఉండేవాడు సుఖవంతుడు కాకపోవటను మనము ప్రత్యక్షంగా చూడవచ్చును. అదే విధముగా ఇంద్రియ భోగము వలన బుద్ధి నష్టపడిన వాడు జీవితాంతము పిసినారిగా మిగిలి ఉండును. ఆత్మానాం కన్యయా గ్రస్తం పంచలాన్ అరిదూషితాన్ దురంత చింతాం ఆపన్నః నా లేభే ప్రతిక్రియాం. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, సేవకులు, కార్యదర్శులు ఒక్కరననేమి ఎల్లరూ తనకు వ్యతిరేకులగుటను గాంచి పురంజనుడు నిక్కముగా చింతాక్రాంతుడు అయ్యను. కాని కాలకన్యకు వసుడైనందున అతడు ఆ పరిస్థితికి ప్రతిక్రియ చేయజాలకపోయెను. వృద్ధాప్యం వలన మనిషి బలహీనుడైనప్పుడు కుటుంబ సభ్యులు, సేవకులు, కార్యదర్శులు అతన్ని పట్టించుకొనరు. కానీ దానికి అతడు ప్రతిక్రియ చేయజాలడు. అందుచే అతడు మరింత చింతాక్రాంతుడై తన దయనీయ స్థితికి సూచించును. 9. కామాన్ అభిలషన్ దీనో యాతయమాన్ చ కన్యయ విగత ఆత్మగతి స్నేహ పుత్రదారాన్ చ లాలయన్. కాలకన్య ప్రభావముచే భోగ్య పదార్థములన్నీయును రసహీనములు అయినవి. అయినను కామేచ్ఛను కొనసాగించినందున పురంజనుడు ప్రతిదాని యందును నిస్తేజుడై జీవిత లక్ష్యమును ఎరుగజాలకపోయెను. దారాపుత్రాదుల ఎడ ఇంకను అతడు మమత అనురాగములను కలవాడయుండి వారి పోషణమును గూర్చి చింతాక్రాంతుడయ్యను. ప్రస్తుత నాగరికత పరిస్థితి అచ్చముగా ఇదియే. ప్రతి ఒక్కడు దేహమును, ఇంటిని, కుటుంబమును పోషించుటయందే నియుక్తుడై ఉన్నాడు. తత్ఫలితముగా ఆధ్యాత్మిక జీవనం అనగానేమో మానవ లక్ష్యమేమిటో తెలియక ప్రతి ఒక్కడు జీవితాంతమున విభ్రమణకు గురియవుచున్నాడు. ఇంద్రియ భోగ నాగరికత యందు మనుజుడు కేవలం ప్రస్తుత జీవితమును గూర్చియే తలపోలేను. కనుక ఆధ్యాత్మిక జీవనం అనేది ప్రసక్తే ఉండదు. మరుజన్మమునది యథార్థమైనప్పటికీ దానిని గూర్చిన సమాచారము దాని యందు లభించదు. 10వ శ్లోకం. గంధర్వ యవన ఆక్రాంతం కాలకన్యా ఉపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పూరీం అనికామతః. పురంజనుని పురమును గంధర్వ యవన సైనికులు ఆక్రమించిరి. పురంజనుడు ఆ పురమును వీడగోరకున్నను అది కాలకన్యచే ధ్వంసమైన కారణమున పరిస్థితిని అనుసరించి అతడు బలవంతముగా దానిని వీడవలసి వచ్చెను. భగవత్ సాంగత్యము నుండి వేరైన జీవుడు ఈ భౌతిక జగత్తును భోగింప యత్నించును. తద్భోగార్థమై జీవునికి బ్రహ్మ మొదలుగా కీటకము వరకు గల అనేక దేహములలో ఒకానొక దేహము వసగబడును. తొలిజీవి బ్రహ్మ అని సృష్టి చరిత్ర వలన మనకు తెలియవచ్చుచున్నది.
ఆ బ్రహ్మయే ప్రజాభివృద్ధి కొరకు పిదప సప్త ఋషులను ఇతర ప్రజాపతులను సృష్టించెను. ఈ విధముగా ప్రతి జీవుడు తన కర్మానుసారము పిపీలకాది బ్రహ్మ పర్యంతముకు దేహములలో ఒక ప్రత్యేకముగు దేహము వసుగుబడును. భౌతిక దేహముతో గల సుదీర్ఘముగు సాంగత్యం వలనను కాలకన్య యొక్క అనుగ్రహము మరియు మాయ వలనను జీవుడు క్లేశస్థానమైనప్పటికీ భౌతిక దేహము పట్ల అమితాసక్తుడు అగును. క్రిమిని మలము నుండి వేరు చెయ్య యత్నించినప్పటికీ ఆ స్థానమును వీడుటకు అది ఇష్టపడదు. అది మలములోనికే తిరిగి చేరును. అదే విధముగా పంది మలమును భక్షించుచు అసహ్యకర స్థానములలో నివసించుచుండును. దానికి ఆ పరిస్థితిని తప్పించి మంచి ప్రదేశమును ఇవ్వగోరినచో అది ఇష్టపడదు. ఈ ప్రకారము మనము ప్రతి జీవిని అధ్యయనము చేసినచో ఏదీ కూడా మనము వసిగడి సుఖమయ స్థానమును అంగీకరింపనట్లుగా గోచరించగలదు. అన్ని వైపుల నుండి దాడికి గురి అయినను పురంజనుడు పురమును వీడుటకు ఇచ్చగింపకుండెను. అనగా ఏ పరిస్థితి అందైనను జీవుడు దేహమును త్యజింపగోరడు. కానీ భౌతిక దేహం ఎల్లకాలము మనజాలదు కనుక దానిని అతడు బలవంతంగా విడవవలసి వచ్చును. జీవుడు ఈ భౌతిక జగత్తును వివిధ రీతిలో అనుభవింపగోరును. కనుకనే ప్రకృతి నియమముచే అతడు ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందుచుండును. మానవ జన్మయందును జీవుడు శిశుదేహము నుండి బాలుని దేహమునకు, బాలుని దేహము నుండి యవ్వనవంతుని దేహమునకు, పిదప దాని నుండి నడి వయస్కుని దేహమునకు మారుచుండును. ఈ మార్పు నిరంతరము కొనసాగుచునే ఉండును. చివరకు దేహము ముసలిదై అసక్తతకు గురి అయినప్పుడు కూడా జీవుడు దానిని విడవగోరుడు. ఆ దేహము ఇక ఏమాత్రము పనికిరానప్పటికీ దానిని అతడు విడుచుటకు ఇష్టపడడు. భౌతిక అస్తిత్వము, భౌతిక దేహము సౌకర్యవంతములు కాకపోయినను జీవుడు ఎలా వానిని విడవగోరటలేదు. భౌతిక దేహం ప్రాప్తించినంతనే దాని పోషణకై జీవుడు కష్టించి పనిచేయవలసి వచ్చును. అతడు నానా విధములకు కర్మక్షేత్రములందు నెలకొనవచ్చును. దేని యందు నెలకొనినప్పటికీ దేహ పోషణార్థము అతడు కష్టించి పనిచేయవలసి వచ్చును. దురదృష్టవశాత్తు సంగమునకు ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తికి సంబంధించిన సమాచారము తెలియదు. సచ్చిదానందమయ ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించిన విషయము జీవునికి తెలియదు. కనుక వ్యర్థమైనదే అయినప్పటికీ ప్రస్తుత దేహమును అతడు అంటిపెట్టుకొనగోరును. అందువలన కృష్ణ చైతన్య ఉద్యమమును పురోగమింపచేయుటే ఈ భౌతిక జగత్తునందు పరమ శ్రేయోదాయకమైన కార్యము. ఈ సంకీర్తన ఉద్యమము భగవద్ రాజ్యమును గూర్చిన సమాచారమును మానవాళికి వసుకుచున్నది. భగవంతుడున్నాడు, అతడే శ్రీకృష్ణుడు. ప్రతి ఒక్కడు ఆ దేవదేవుణ్ణి చేరి జ్ఞానానందములతో శాశ్వత జీవనమును గడుపవచ్చును అనుటియే ఆ సమాచారము. తన స్థితి ఎల్లప్పుడూ శాశ్వతమే కనుక కృష్ణ భక్తుడు దేహత్యాగమునకు జంకడు. కృష్ణ భక్తుడు ఎల్లప్పుడూ దివ్యమగు కృష్ణ సేవలో నిరంతరమగ్నుడై ఉండును. కనుక జీవించి ఉన్నంత వరకు ఆ సేవలు అతడు ఆనందముతో నెలకొనియుండును. ఇక దేహమును త్యజించినంతటా అతడు శాశ్వతంగా కృష్ణ సేవలో నిలవగలడు. సాధువులకు భక్తులు సర్వదా ముక్త పురుషులే. ఆధ్యాత్మిక జీవనమును గుర్చి గాని భగవత్ సేవను గుర్చి గాని ఏమాత్రము జ్ఞానము లేనట్టి లౌకికులే క్షీణించిన దేహమును విడిచుటకు మిగుల భీతి చెందిందరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. సో క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 28వ అధ్యాయము పురంజనుడు నెక్స్ట్ లైఫ్లో ఒక అమ్మాయిలాగా పుడతాడు అన్నట్టు ఆ అధ్యాయంలో మనము డివైడ్ చేసుకుంటే దాంట్లో శ్లోకాలని మనం మెయిన్గా 5 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 1 to 27 ఒక అధ్యాయంగా చూడొచ్చు, ఒక భాగంలో. తర్వాత వచ్చేసేసి 28 నుంచి 32 దాకా పురంజనుడు వైదర్భి లాగా పుడతాడు అన్నట్టు నెక్స్ట్ లైఫ్లో, అది చూడొచ్చు. 33 నుంచి 42 మలయధ్వజుడు అండ్ వైదర్భి వానప్రస్థం రిటైర్ అవుతారు, అది చూడొచ్చు. తర్వాత 43 నుంచి 50 దాకా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద డిసైపుల్ అని ఎగ్జాంపుల్తో ఆ వైదర్భికి చెప్తాడు నారదుడు. తర్వాత 51 నుంచి 65 శ్లోకాలేమో అవిజ్ఞాత మన సూపర్ సోల్ ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ఉంటారు అన్నట్టు, బట్ ఎప్పుడు పురంజనుడు వెనక్కి తిరిగి చూడడు, అతను ఈ వైదర్భికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో ఆ విధంగా ఈ అధ్యాయంని డివైడ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్లోనే ఉన్నాము. దాంట్లో మనము 1 to 17లో ఈ అతను పురంజనుని మరణం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు. అంటే ప్రజ్వర, కాలకన్య, ఈ భయం యొక్క సేనలు పురంజనుని సిటీపై ఎలా దాడి చేశాయి, పురంజనుడు తీవ్రమైన దుఃఖంలో పడిపోతాడు. ఎందుకంటే ఆ నగరాన్ని రక్షించే 5 తలల పాము ప్రాణవాయువు అది రక్షించలేక అది వీక్ అయిపోయి నగరాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అంటే లైఫ్ ఇయర్ వెళ్ళిపోతే మరణం సంభవిస్తుంది. సో ఆ విషయంలో ఆ విధంగా ఉన్నదన్నట్టు. సో మనం ఈ సందర్భమేమో నారదముని ప్రాచీన పరిషత్కి ఈ అలగారికల్ స్టోరీ చెప్తున్నాడు. సో ఆ అలగారికల్ స్టోరీలో యాక్చువల్గా ఇది పురంజనుడి కథ కాదు, యాక్చువల్గా ప్రాచీన పరిషత్ కథే. సో కథలాగా చెప్తే బాగా కనెక్ట్ అవుతాడని నారదముని ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాడు అన్నట్టు. సో ఈ మెయిన్గా ముఖ్యంగా ఇప్పుడు మన సందర్భం వచ్చి కాలకన్య అంటే ఏంటంటే వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. గంధర్వులు, యవనులు అంటే ఇవన్నీ ఇంద్రియ శత్రువులు, రోగాలు, బలహీనతలు. ఈ సిటీ ఆఫ్ 9 గేట్స్ పురి అంటే శరీరము. ఈ పుత్ర, పౌత్ర, భార్య ఇవన్నీ అంటే కుటుంబ బంధాలు అన్నట్టు. సో మెయిన్గా ఆ స్టోరీలో ఆ సిచ్యువేషన్లో ఆయన మరణం సమీపిస్తున్న సిచ్యువేషన్లో చెప్పబడింది అన్నట్టు ఈ 5 శ్లోకాలు. సో మెయిన్గా ఈరోజు థీమ్ వచ్చేసి ఓవరాల్ థీమ్ అంటే శరీరం తాత్కాలికము, ఆత్మ అనేది శాశ్వతం. మనకు భగవద్గీత 2nd చాప్టర్లో కూడా అదే చెప్తారు. సో ఇంద్రియాశక్తి జీవుని బంధిస్తుంది. సో మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలం మనని ఎప్పుడు వదిలిపెట్టదు. సో ఇది కాలం, చెండ వేగ అనేది కాలం. సో ఆ కాలం మనకు ఎప్పుడు ఎవ్రీడే, ఇప్పుడు పగలు రాత్రి. సో ఈ మొత్తం 360 డేస్ అంటే లూనార్ క్యాలెండర్లో 30 డేస్ కాబట్టి పర్ మంత్ 360. సో డే అండ్ నైట్ గంధర్వులు సో వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు మనకు. సో మనకు టైం మన ఎక్స్పిరేషన్ డేట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎక్స్పిరేషన్ డేట్ సెట్ అవుతుంది. సో అలా టైం గడుస్తూ ఉంటుంది, కాలం అందరినీ ఎవరిని వదిలిపెట్టదు. సో అది ఈ శ్లోకాల ద్వారా నారదముని ప్రాచీన పరిషత్కి చెప్తున్నాడు. సో ఫస్ట్ 6వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, కాలకన్య అంటే ఓల్డ్ ఏజ్ పురంజనుడిని ఆలింగనం చేసుకుంది అని. అతని సౌందర్యం, బుద్ధి, సంపద ఇవన్నీ క్రమంగా నశించాయి. ఇంద్రియ సుఖాలకు బానిసగా ఉన్నందున ఆయన ఈ దయనీయ స్థితికి చేరాడు. చివరికి గంధర్వులు మరియు యవనులు అతని బలవంతంగా జయించాయి. సో దే విన్ ఓవర్ ఈ పురంజన శక్తి మీద గెలిచారు అని చెప్తున్నాను అన్నట్టు. సో దీంట్లో మనం పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద్ ఫ్యూ లైన్స్ ఇచ్చారు, బట్ నేను దీన్ని కొంచెం ఎలాబొరేట్గా చూద్దాము ఏంటి అని కొంచెం ఆలోచించి ట్రై చేస్తున్నాను చెప్పడానికి. సో ఏంటంటే ఇక్కడ
కాలకన్య అంటే ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం మనకు తెలుసు. అది ఎవరినైనా వదిలిపెట్టదు. మనం చూసాము, ఒక పేదోడైనా, రాజు అయినా, పండితుడైనా, యోగి అయినా, భోగి అయినా, ఎవరైనా అని వదిలిపెట్టదు. అది ఖచ్చితంగా ఆలింగనం అంటే ఇక్కడ ఏంటంటే వృద్ధాప్యం మనిషిని పట్టుకోవడం, అది ఆలింగనం అని వాడాడు. సో తర్వాత నష్ నష్టశ్రీ అంటే శరీర సౌందర్యం క్రమంగా తగ్గిపోవడం. అంటే మనకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్లో ఉన్న కాంతి తగ్గిపోతుంది, శరీరం బలం తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది సహజం. ఇది జనరల్గా డికే ప్రాసెస్. మామూలుగా బయాలజికల్లో డికే స్టార్ట్ అయిపోతుంది. ఓల్డ్ ఏజ్ అంటే డికే అయిపోతుంది, అదే స్ట్రింక్ అవుతుంటుంది. ఇంకా హైట్ కూడా ఇప్పుడు మనం కాలచక్రం చూస్తున్నప్పుడు చిన్న బిడ్డ నుంచి యూత్కి, తర్వాత మిడిల్ ఏజ్, అలా తర్వాత ఓల్డ్, తర్వాత డెత్, స్కెలిటన్ అలా అయిపోతుంది కదా. సో ఆ విధంగా చూస్తే మన శరీర బలం కూడా తగ్గుతుంటుంది. సో అది మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృపణ అంటే ఇక్కడ రెండు మైజర్ లాగా. సో ఇప్పుడు బ్రాహ్మణుడికి కృపణుడికి ఉన్న డిఫరెన్స్ చెప్పారు ఈ శ్లోకాలో. ఐ థింక్ నెక్స్ట్ శ్లోకం అనుకున్నా. బట్ ఇక్కడ దయనీయమైన స్థితి వాడిది. సో బో ఎస్పెషల్లీ ఇంద్రియాల ఆసక్తిలో ఎక్కువ ఉన్నవాడు, వాడికి మనసు లైక్ అంటారు కదా, మనసు ఆల్వేస్ యంగ్ అని. వాడికి అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంద్రియ ఆసక్తి అంటే లైక్ నాలాంటి వాడిని అంటే టీవీలో షార్ట్ మూవీస్ కానీ ఫిలిమ్స్ కానీ చూస్తున్నాను అనుకోండి, అవి ఏజ్ పెరుగుతున్నా కూడా, ఈవెన్ టైం గడుస్తున్నా కూడా ఒక 30స్లో ఉన్నట్టే 40స్లో ఉంటున్నా, 40స్లో ఉన్నట్టే 50స్లో కూడా ఉంటుంది ఇంట్రెస్ట్. సో అది తగ్గట్లేదు. సినిమా ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను. సో అది ఏంటంటే మనకు శరీరం సహకరించిన మన ఇంద్రియాసక్తి మాత్రం తగ్గదు, అది పరుగులు తీస్తూనే ఉంటుంది. సో మనసు కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది. అది ఆ స్థితినే దయనీయ స్థితి, కృపణుడు అని అంటున్నాడు అన్నట్టు ఈ శ్లోకాలు. సో మనము అప్పుడు ఏంటంటే మనం మనం ఎంతసేపు ఆత్మను అర్థం చేసుకున్నా శరీరానికి సేవ చేయడమే పరమగతిలాగా ఆలోచించే వాళ్ళని కృపణత్వం అనవచ్చు. సో నష్ట ప్రాజ్ఞో అనేది అంటే బుద్ధి క్షీణించడం అన్నట్టు. ఇంద్రియాసక్తి ఉన్నవారు వృద్ధాప్యంలో, ఓల్డ్ ఏజ్లో వాళ్ళ నిర్ణయం ప్రాపర్గా తీసుకోలేరు. సో సో వాళ్ళకు ఈ భయం, ఆందోళన, అసహనం పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఆ శక్తి తగ్గిపోతుంది కాబట్టి మెమరీ తగ్గిపోతుంటుంది. సో వాళ్ళ హృతైశ్వర్య అంటే సంపద, ప్రతిష్ట ఇవన్నీ కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా లైక్ మన మీద ఆధారపడి కుటుంబ పెద్ద ఉన్నప్పుడు, మనం ఎర్నింగ్ చేసేటప్పుడు మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం డబ్బులు సంపాదించినప్పుడు, ఆ ఉద్యోగంలో లేనప్పుడు, పదవి విరమణ చేసినప్పుడు, ఆ శరీర బలం తగ్గినప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇయ్యరు. డెఫినెట్గా ఆ గౌరవం, అతని శక్తి ఇవన్నీ కాలం తీసేసుకుంటుంది. సో కాబట్టి అది ఇక్కడ చెప్తాను, గంధర్వ యవనాత్ బలాత్. సో కాలశక్తి చాలా బలవంతమైన దాడి చేస్తుంది అన్నట్టు. సో ఇది గంధర్వులు అంటే నేను చెప్పే కదా, పగలు రాత్రులు ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఏమనుకోవచ్చు, మరణ దూతల్లాగా అనుకోవచ్చు అన్నట్టు. సో ప్రతిరోజుని అట్లా డివైడ్ చేసుకుంటే రాత్రి పగలు అని. సో ఇవన్నీ మనని బలవంతంగా తీసేసుకుంటున్నాయి అన్నట్టు. ఇప్పుడు మనం బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందనుకోండి, 100,000, ఎవ్రీ డే అండ్ నైట్ ఇట్లా అందులోకి వెళ్ళి $100 $100 పోతే ఏదో ఒక టైంకి ఎండ్ అయిపోతుంది, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో అలానే మన జీవితం కూడా అంతే. సో మనం జీవితం అంతా కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నా, లేకపోతే మనం ఈ ఆరోగ్యం, అందం, బలం, ఈ ప్రతిష్ట ఇవన్నీ ట్రై చేసి సాధించినా కూడా తర్వాత ఒక టైంలో ఎంత రాజభవనంలా కట్టినా కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడవడం స్టార్ట్ అవుతుంది. అంటే రూఫ్ లీక్ అయిపోవడము, గోడలు క్రాక్ రావడము, కలర్ పోవడము, ఇవన్నీ జరిగిపోయి లాస్ట్కి ఫాల్ డౌన్ కూడా అయిపోతుంది ఎవరు ఉండకుంటే. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. సో మనం ఎగ్జాంపుల్గా పాతిల్లు లాగా అనుకోవచ్చు. సో ఎలా, సో మన శరీరం కూడా ఒక పాత శరీరం. ఇప్పుడు భగవద్గీతలో చెప్తాడు, సో శరీరం అనేది ఒక డ్రెస్ లాంటిది, డ్రెస్ తీసేసి ఇంకో కొత్త డ్రెస్ వేసుకున్నట్టే. సో ఎట్లా అయితే మనం పొద్దున్న లేని కొత్త డ్రెస్ స్నానం చేసి కొత్తది వేసుకుంటాం కదా, అలానే చనిపోయినప్పుడు ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటుంది ఆత్మ అని చెప్తాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి.
సో అందం పోవడం అంటే ఇది జస్ట్ శరీరానికి బ్యూటీకి సంబంధించింది కాదు. అతనికి ఏంటంటే ఓల్డ్ ఏజ్లో వస్తే చిరాకు పెరగడం, అసహనం పెరగడం, చిన్న విషయాలకు కోపం రావడము, ఇతరులను తప్పు పట్టడం, ఇవన్నీ కూడా మన ఆంతరంగిక సౌందర్యం అన్నట్టు ఇవి తగ్గిపోతుంటాయి. సో మనం అడల్ట్లో ఉన్నట్లా ఉండలేము. సో ఆ, సో మనం ఏంటంటే ఈ మనం ఈ ఎన్ని ఉన్నా ఆస్తులు, ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, 10 ఉన్నా, మనం ఈ ఆత్మజ్ఞానం లేకపోతే కృపణులమే, మైజర్స్. సో కాబట్టి బ్రాహ్మణ అనంతో ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? బ్రహ్మ జ్ఞానం తెలుసుకొని దేవుడి దగ్గర చేరాలని ఆలోచిస్తాడు, భక్తి. అదే ఆపోజిట్ అయితే మైజర్లు అంటాడు, వీడికి ఆ బ్రహ్మజ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం రాదు అన్నట్టు. సో అతను లైక్ ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో వైరస్ అంటారు. వైరస్ వస్తే ఏమవుతుంది? అది లైక్ ఫైనల్గా అది పాడై హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్. సో బుద్ధ నాశనం అయిపోతుంది ఇంద్రియ శక్తి ఉంటే. సో నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. సో అది మన ఆత్మజ్ఞానాన్ని బ్లాక్ చేస్తుంది. సో సో మనము లైక్ ఫోన్లో అయినా, ఇప్పుడు ల్యాప్టాప్స్లో అయినా మనం చూస్తాం కదా, వైరస్ వస్తే ఏమైపోతుంది? అది స్లో అయిపోతుంది అండ్ అది రైట్గా పని చేయదు, చివరికి లైక్ పాడైపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. సో అలా మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. సో వృద్ధాప్యంలో బుద్ధి తగ్గడం అనేది సహజం. కాబట్టి ఇదంతా మన ఈ భోగ ఆసక్తి వల్ల వచ్చే రిజల్ట్ అన్నట్టు. సో ఈ వృద్ధాప్యంలో కూడా ఆ, స్పష్టమైన బుద్ధి, శాంతి, స్థిరత్వం రావాలంటే భక్తి మార్గం అనేది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నేను శ్రీకృష్ణ చరితామృతలో ఆ, అతను కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏజ్ చూస్తే 92 ఇయర్స్లో ఆయన అది రాశాడు అన్నట్టు. సో ఆయన ఆ ఏజ్లో కూడా చాలా మంచిగా బ్రెయిన్ పనిచేసింది ఆ విధంగా రాయడం అని. సో ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళకు వృద్ధాప్యం అనేది లో కూడా వీళ్ళ బుద్ధి నశించదు, వాళ్ళు స్థిరత్వం స్టడీగా ఉంటుంది, భక్తిలో శాంతిగా ఉంటారు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో భక్తిలో ఉన్నవాడికి ఇది అంత శత్రువు కాదు. ఈ భోగానికి అలవాటైన వాడికే ఇది చాలా శాపం లాంటిది అన్నట్టు. సో కాబట్టి మనము చూసుకోవాలి, ఏ ఎర్లీ ఏజ్లో మతిమరుపు వస్తుందంటే మనకు ఈ భోగాలపైన ఆసక్తి ఎక్కువ ఉంది అన్నట్టు. సో కాబట్టి భక్తిలో ఉంటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని నాకు చదువుతుంటే అర్థమైంది ఈరోజు. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బులు కాదు, ఆరోగ్యము, శక్తి, గౌరవము, కుటుంబము, మనసు స్థిరత్వము, ఇవన్నీ మనకు ఏ, వృద్ధాప్యంలో తగ్గిపోతుంటాయి. సో కాబట్టి ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఓల్డ్ ఏజ్లో ఏంటి అనేది. సో మనం ఓల్డ్ ఏజ్లో భక్తులకు మాత్రం ఇది వరం. సో కాబట్టి భక్తి పెరుగుతుంది, కృష్ణ స్మరణ బలపడుతుంది, ఇవన్నీ అవుతుంది అన్నట్టు. సో భోగం పడితే భోగాల్ని ఎంబడి పడారు అనుకో, లేకపోతే దానికోసం ఎప్పుడు వెంపర్లాడితే వాడికి బాధ మెలుగుతుంది. బట్ అదే భక్తి వెంటబడ్డారనుకోండి, వాళ్ళకు చాలా శాంతి దొరుకుతుంది అన్నట్టు. సో మనం చాలా చూస్తాం. ఇప్పుడు లైఫ్ అంటే మనం ఎన్నోసార్లు కూడా ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీది అది స్లోగా మనం యూసేజ్ చేస్తూ ఉంటే పడిపోతూ ఉంటుంది. బ్యాటరీ 99, 90, అలా 30, 40 అలా జీరోకి వచ్చేసేది, ఫోన్ డెడ్ అయిపోతుంది. సో అలానే మన శక్తి కూడా మన 100 ఇయర్స్ వచ్చే వరకు తగ్గిపోతుంది. సో చాలా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కార్ కంపెనీలో వర్క్ చేశాను. సో కార్ ఏమవుతుంది, ఫస్ట్లో కొన్నప్పుడు అందరు ఇష్టపడతారు, అందరూ ట్రావెల్ చేస్తారు. కానీ అదే ఓల్డ్ అయిపోతే సర్వీస్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు వస్తుంది, మైలేజ్ తగ్గిపోతుంది, చాలామంది వాడడానికి ఇష్టపడరు. అది లాస్ట్కి స్క్రాప్ చేయాల్సిందే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద వెహికల్. కొన్నప్పుడే తెలుసు ఒక 20 ఇయర్స్ వస్తుంది లైఫ్ అని. సో అదే కారు. సో అలానే మనకు కూడా 100 ఇయర్స్. సో మనకు కూడా వృద్ధాప్యం అనేది అనివార్యం. సో అది ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఎట్లా ఉండాలి అనేది మనం నిర్ణయం చేసుకోవాలన్నట్టు. సో ఇంకా డే టు డే ఎగ్జాంపుల్స్లో, ఇప్పుడు బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, చిన్న హోల్ ఉందనుకోండి బకెట్కి, కింది నుంచి వాటర్ పోతూ ఉంటాయి.
సో ఎన్ని రోజులు ఉంటుంది దానికి ఆ హోల్లో ఫ్లో బట్టి, వాటర్ ఫ్లో బట్టి అది డ్రైన్ అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది. సో అలానే మనకు కూడా లైక్ చూసుకోవాలి మనకున్న టైం ఎంత ఉంది. కాలం మన శత్రువు కాదు, మన అజ్ఞానమే మన శత్రువు అనేది మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు. సో భోగంలో మనం మునిగిపోతే మనకు వృద్ధాప్యాన్ని మనం ఓవర్కమ్ చేయలేము. అదే భక్తిలో మనసు పెడితే వృద్ధాప్యంలో మనను అది రక్షిస్తుంది. మనం వృద్ధాప్యాన్ని ఈజీగా దాన్ని సీరియస్గా లైక్ స్టడీగా భక్తి చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫిజికల్గా అటు ఇటు వెళ్ళలేము కాబట్టి మనం స్టడీగా అక్కడే ఉంటాము, అక్కడే చదువుకుంటూ ఉంటాము. శాస్త్రం చదవడం కానీ, ఇప్పుడు జూమ్ లాంటివి వచ్చినాయి, ఇంట్లో ఉండే సత్సంగం చేసుకోవచ్చు. సో ఆ విధంగా వినడం కానీ, ఎంతోమంది మనకు లిటరేచర్ ఇస్కాన్ది చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం వింటూ ఉండొచ్చు. సో మనం భక్తి మీద ఇంకా దృఢంగా ఓల్డ్ ఏజ్లో కూడా చేసుకోగలుగుతాం భక్తిని చాలా మంచిగా. సో ఆ విధంగా మనం జీవించగలుగుతాం మనకు ఇచ్చిన. సో నెక్స్ట్ శ్లోకాలు వచ్చినప్పుడు పురంజనుడు అతను మొత్తం శరీరము జీవితం అంతా ఛిద్రమైనట్టు చూస్తాడు. అతని కుమారులు, మనవళ్ళు, సేవకులు, మంత్రులు అతని వ్యతిరేకంగా గౌరవం లేకుండా ప్రవర్తించడం ప్రారంభించాడు. భార్య కూడా అంటీ అంటున్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. సో ఏంటంటే అది మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వైఫ్ అయినా, మనం ఒక విధంగా సంపాదిస్తూ మనం అన్ని పనులు చేస్తుంటే, ఇప్పుడు మా మదర్ ఉందనుకో, ఆమె మాకు అన్ని పనులు చేసేది. అప్పుడు చాలా మటుకు డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఆమె ఇప్పుడు అన్ని పనులు చేయలేని సిచ్యువేషన్లు ఉందనుకోండి, జనరల్గా ఆమె గురించి అంతమంది పట్టించుకోరు. ఎందుకు? ఆమె మాకు సర్వీస్ చేయలేదు అంటే వండి పెట్టలేదు, సపోజ్ ఆమె సిక్ అయింది అనుకోండి. సో అలానే ఈ సిచ్యువేషన్ అలాంటిది అన్నట్టు. సో ఎవరు అతన్ని గుర్తించట్లేదు, అతనికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో ఇక్కడే మన ప్రభుపాద వాళ్ళు ఈ బ్రాహ్మణకి మైజర్కి ఉన్న డిఫరెన్స్ ఈ పర్పోర్ట్లోనే క్లియర్గా వివరించడం జరిగింది అన్నట్టు. సో వాడు ఇంటెలిజెన్స్ని సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం యూజ్ చేస్తే అది స్పాయిల్ అయినట్టు. సో వాడు ఎప్పుడు లైఫ్ లాంగ్ మైజర్ లాగానే ఉండిపోతాడు. సో మనం కాబట్టి ప్రాపర్గా మనం ఈ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని స్పిరిచువల్ ప్రోగ్రెస్, భక్తి, లవింగ్ డివోషనల్ సర్వీస్ మీద పెడితే అది మనకు నెక్స్ట్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. అది క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం, మిగతాని చేయలేం. సో ఇక్కడ వృద్ధాప్యంలో ఏమైపోతుంది, శరీరం బలహీనం పడిపోతుంది, అన్ని అవయాలు అన్నీ సహకరించవు. సో అప్పుడు మనకు ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ కూడా అవుతుంటాయి. సో మనం నియంత్రించలేని స్థితిలో ఉంటాం. సో అది ఇక్కడ విష్ణు విష్ణ విషీర్నాం స్వపురీం అన్నాడు. పురీం అంటే శరీరం. ఇది పురంజనుడు ఉండే సిటీ కదా. సో ఆ పురి, సో మనకు అది చింద్రమైనట్టు చూపిస్తాడు. సో మనం కూడా క్రమంగా అక్కడ కూడా చెప్తాడు అన్నట్టు, కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా మారడం అంటే సో వాళ్ళు మాట విలువ తగ్గిపోతుంది అన్నట్టు. కుటుంబాలకు మనం ఓల్డ్ అయిపోతుంటే మన చెప్పిన మాటలను ఎవరు పట్టించుకోరు, నిర్లక్ష్యంగా చేస్తుంటారు. సో కొందరు అపోజ్ చేస్తుంటారు. మొత్తం మీద గౌరవం కోల్పోతాం అన్నట్టు మనం. సో మనం వేరేళ్ళ మీద ఆధారపడే సిచ్యువేషన్లో వస్తాం ఓల్డేజ్లో. సో కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. ఇంద్రియాసక్తిలో ఉన్నవాడు చివరికి మైజర్ అవుతాడు. అతని స్థితి దయనీయమైన స్థితి. సో అతను ఏం చేయలేడు. అండ్ ఈవెన్ భార్య కూడా సహకరించదు. ఎందుకంటే భర్త బలహీనమైనప్పుడు ఆమెకు లైక్ యవ్వనంలో ఉంటే ఆమెకు లైక్ సపోజ్ నగలు కానీ, లేకపోతే ఆమెతో ప్రేమగా ఉండడం కానీ అవన్నీ చేస్తాడు. అతనే ఓల్డేజ్తో, రోగాలతో, జ్వరాలతోనే లైక్ డిసీజెస్తో బాధపడుతుంటే ఆమెని ప్రేమించడం తగ్గిపోతుంది. సో ఆమె కూడా ఆబ్వియస్గా ఆమె కూడా రెసిప్రొకేట్ చేయడం కూడా తగ్గిపోతుంది.
సో కాబట్టి అక్కడ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది మ్యూచువల్ రిలేషన్షిప్, మన గివ్ అండ్ టేక్ లాగానే అనుకుంటే కొన్నిసార్లు, సో అలా మానవ సంబంధాలని అలా ఉంటాయి కాబట్టి అవి తగ్గిపోతాయి. సో అది లైక్ భౌతిక ప్రేమ ఆల్వేస్ కండిషనల్, షరతుతో ఉంటాయి. అది ఆధ్యాత్మిక ప్రేమ అది నిత్యమైనది, ఎటర్నల్. అవర్ రిలేషన్షిప్ విత్ సుప్రీం కృష్ణ మనకు ఆల్వేస్ ఉంటుంది, వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. సో అది మనం గుర్తుపెట్టుకుంటే అది క్లియర్గా తెలుసు. సో ఈ కృపణుడు ఏంటంటే ఈ మానవ జన్మని ఇంద్రియ సుఖాల కోసం వృధా చేస్తాడు. అదే బ్రాహ్మణుడు అతను ఈ భగవంతుని సేవకు అర్థం చేసుకొని ఈ ఆ, బ్రహ్మజ్ఞానాన్ని, ఆ, ఆత్మజ్ఞానం, కృష్ణ భక్తి కోసం యూజ్ చేస్తాడు. సో అది మనము తెలుసుకోవాలి. అలాంటి చేయలేకుంటే మన స్థితి చాలా దయనీయమైన స్థితిలో వెళ్ళిపోతాం. సో మనకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మాత్రం మన సంబంధాలు కాదు, అవసరాలు మాత్రమే మిగిలిపోతాయి. సో మనము యవ్వనంలో రిలేషన్షిప్స్ ప్రేమలతో ఉంటాయి, కానీ వృద్ధాప్యంలో ఈ అవసరాలు ఆధారంగా మారిపోతాయి అన్నట్టు. సో మనం లైక్ అన్నీ తగ్గిపోతాయని చూసాం కదా. ఇప్పుడు ముసలి వాళ్ళకు వాళ్ళు వేరే వాళ్ళతో చేయించుకునే టైం అన్నట్టు. సో సర్వీసెస్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు సర్వీస్ చేయలేరు. ఇప్పుడు మనము కూడా చూస్తాం చాలా మటుకు మన పేరెంట్స్ని, వాళ్ళు ఇప్పుడు అంతగా చిన్నప్పుడు మనకు సేవ చేసినంతగా చేయలేరు కదా. సో వాళ్ళకు మనం సేవ చేయాలి. అమ్మ వాటర్ తీసుకురావాలా, అమ్మ తిన్నావా, ఏదైనా ఉండేవా అని అడగడము అలా చేస్తుంటాం. సో మనము వాళ్ళని ఇది అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళను ఈ పిల్లలు, మనవాళ్ళు, సేవకులు అందరూ వ్యతిరేకంగా మారడం అంటే ఏంటంటే వాళ్ళు ద్వేషించరు, కానీ అతన్ని భారంగా చూస్తారు అన్నట్టు. సో ఓల్డ్ ఏజ్లో ఉంటే అంటుంటారు కదా కొందరు ముస్లిం వాళ్ళు, మీకు మేము భారం అయిపోయినామా, ఇంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని. సో అలా అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చాయి. సో కాబట్టి భారమైన వాళ్ళకే తల్లిదండ్రులనే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెడతారు. అంటే అదే కొందరు డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో డబ్బులు ఇస్తే సరిపోదు, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళకి ఆనందం కూడా, మానసిక ఆనందం ఇవ్వాలంటే పిల్లలు వాళ్ళని భారంగా చూడకుండా బాధ్యతగా చూడాలన్నట్టు. సో అది అసలు విలువ. అట్లాంటి టైంలోనే మనకు బయటపడుతుంది ఈ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడే. మనిషి జీవితంలో మనం ఒక గొప్ప సత్యం చెప్తుంది అన్నట్టు. సో ఈ అతని స్వభావం, అతని న్యాచురల్, అతను ఎలా ఉండే స్వభావం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఓల్డ్ ఏజ్లో. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. యవ్వనంలో అందరూ విలువ, గౌరవం అన్నీ ఇస్తారు, ఎందుకంటే అది శక్తి ఉంటుంది, ఆ, సంపాదించే సామర్థ్యం ఉంటుంది కాబట్టి అందరూ అతనికి చాలా రెస్పెక్ట్తోని ప్రవర్తిస్తుంటారు. అండ్ ఇక్కడ భార్య ప్రేమ గురించి కూడా చెప్పాం. తగ్గడం అంటే ప్రేమ లేకపోవడం కాదు, ఆ ఆ ప్రేమ డైరెక్షన్ మారిపోతుంది. భార్య ఏం చేస్తుంది, ఆ, భర్త పైన ప్రేమని అలా భద్రత గురించి కానీ, ఆ ఫైనాన్షియల్ స్థిరత్వం గురించి కానీ, పిల్లల భవిష్యత్తు మీద ఇలా పెట్టేస్తుంది అన్నట్టు. ఆ ప్రేమ డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే పుత్రులు, పౌత్రులు అంటే గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదకి వెళ్తుంది. సో ఇది జనరల్ నేచర్ అన్నట్టు, ఈ భౌతిక ప్రేమ యొక్క నేచర్. సో కాబట్టి మనము ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మనం ఓల్డ్ ఏజ్ ఎప్పుడు వచ్చినా సరే అందరికీ వస్తుంది కాబట్టి, అది ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మనం ఇదంతా డే అండ్ నైట్ కష్టపడి మనం నిర్మించుకున్న ప్రపంచం అంతా, మన పేరు ప్రతిష్టలు, పెద్ద ఇల్లు, పిల్లలు, అవన్నీ కష్టపడి నిలబెట్టిన ప్రతిష్ట కూడా అన్నీ ఒక టైంలో దూరం అయిపోతాయి. సో ఆ వృద్ధాప్యంలో మనకు ఈ దూరం అవుతాయి అనేది మనం గుర్తించుకోవాలి. సో మన అహంకారం కూడా అది దెబ్బతినిపోతుంది లాస్ట్లో. బికాజ్ యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, నేను చేస్తాను, నా వల్లే ఇది జరుగుతుంది, నేను నా మాటే అందరు వినాలి, ఇట్లాంటిది ఉంటుంది. తర్వాత ఏ ఓల్డ్ ఏజ్లో మనకు గౌరవం తగ్గిపోతుంది, మనం నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతాము, మన మాట ఎవరు వినరు. అప్పుడు మన ప్రాపర్గా ఈ అహంకారం అనేది పోతుంది. ఇక అప్పుడు బతిమిలాడడం వస్తుంది అన్నట్టు, అరే ప్లీజ్ ఇది చేసి పెట్టవా అని. సో ఆ సిచ్యువేషన్లో వస్తుంది. అదే యవ్వనంలో ఉన్నప్పుడు అలా ఉండదు, నో ఇది చెయ్యి అంటే చెయ్యాల్సిందే అలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ భౌతిక బంధాలు శాశ్వతం కాదు కాబట్టి, ఆధ్యాత్మిక సంబంధం కృష్ణుడితో ఉందే శాశ్వతం కాబట్టి మనం కూడా భక్తిలోనే, భక్తుల సాంగత్యంలో భక్తి చేసుకుంటూ కృష్ణుని దగ్గరికి వెళ్ళాలనేది కోరుకోవాలన్నట్టు.
సో మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. ఇప్పుడు లైక్ చెట్టు ఉందనుకోండి, మంచిగా అన్ని పండ్లు అన్నీ ఇస్తున్నప్పుడు మంచిగా అందరూ దగ్గరికి వస్తారు, నీడ తీసుకుంటారు. కానీ అదే సపోజ్ అది పండ్లు ఇవ్వకుండా ఓల్డ్ అయిపోయి, లైక్ కొన్నిసార్లు ఏదో డిసీజెస్ లాగా దానికి కూడా అవన్నీ వస్తే ఆకులన్నీ రాలిపోయి ఏదో సంథింగ్ సమ్ దానికి కూడా టైం అయిపోతే, లైఫ్ టైం అయిపోయినప్పుడు అది కూడా ఎండిపోతుంది. సో అది కూడా ఆ, దాన్ని కూడా అందరం మనం కట్ చేస్తాం, తీసేస్తాం కదా. సో అలానే సో ఏదైనా ఒక మనిషి జీవితమే కాదు, చెట్లు అయినా సరే, ఎవరైనా సరే. సో కాబట్టి మనం వృద్ధాప్యం మనిషిని మార్చదు. మనం వృద్ధాప్యము మనిషిని అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. సో వృద్ధాప్యం వచ్చినప్పుడు మన రియల్ నేచర్ బయట వస్తుంది అన్నట్టు. సో అది అర్థం చేసుకోవాలి. అండ్ ఈ భౌతిక ప్రేమ మాత్రం ఆల్వేస్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, సిచ్యువేషన్స్ మీద. అదే కృష్ణ ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ మాత్రం మనం ఎంత లవింగ్ డివోషన్ సర్వీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది ఈ ఎసెన్స్ అన్నట్టు ఈ శ్లోకా నుంచి మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకో శ్లోకాలు చూస్తే 8వ శ్లోకాలో, సో పురంజనుడు తనను ఈ కాలకన్య అంటే వృద్ధాప్యం పూర్తిగా పట్టుకుందని తెలుసుకొని తన పంచాల దేశం అంటే ఇంద్రియ శరీర భాగాలు శత్రువులచే బలహీనపడ్డాయని చూసి అతను తీవ్రమైన ఆందోళనలో పడ్డాడు. కానీ ఆ పరిస్థితికి ఎలాంటి పరిష్కారం కనుగొనలేకపోయాడు. ఇంక ఇంకా ఏం ఉండదు. ఓల్డ్ ఏజ్ వచ్చి అటాక్ చేసినాక ఇంకా చేసుకోవడం, కాలకన్య అటాక్ వచ్చినాక ఇంకేం ఉండదు. బాడీ వీక్ అయిపోతుంది, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వినరు. సో దీనికి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఇంకా అతనికి ఏ ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ యవ్వనంలో భక్తి చేసుకోలేదు కాబట్టి ఇంకా వేరేది లేదు. బికాస్ భక్తియే మనం రక్షిస్తుంది ఆ ఓల్డ్ ఏజ్లో. సో అది పురంజనుడికి లేదు. సో కాబట్టి అది మనం ఈ శ్లోకా నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో జనరల్గా నేను ఆల్మోస్ట్ రిపీట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు మనసు స్థిరంగా కూడా ఉండదు, మన ఇంద్రియాలు సహకరించవు. అండ్ సో మనం పూర్తిగా బలహీనపడిపోతాం అన్నట్టు. సో మన ఈ పాంచాల దేశాలు శత్రువులచే కలుషితం అయితే, అంటే ఇక్కడ పంచ ఇంద్రియాలు, శరీర భాగాలు, ఈ శత్రువులు అంటే ఇంకా వేరే ఏం లేదు, డిజీజెస్, రోగాలు, బలహీనతలు, ఈ ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ ఇవన్నీ. సో కాళ్ళు, ముఖాళ్ళు బలహీనం పడడం, నడవలేరు, చెవులు వినపడయి, సో కళ్ళు ప్రాపర్గా కనబడాయి, గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది, జీర్ణశక్తి తగ్గిపోతుంది, నిద్ర సరిగ్గా ఉండదు. ఇవన్నీ శరీరానికి శత్రువులే. సో ఇవన్నీ మన బాడీని దెబ్బతీస్తుంటాయి. సో ఈ అంతులేని ఆందోళన, ఈ లైక్ దురంత చింత ఆపన్న. సో ఆ విధంగా ఈ ఆలోచిస్తూ ఉంటాడు. నా శరీరం ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం నన్ను పట్టించుకోవడం లేదు, నా పేరు ప్రతిష్టలు, నా సంపద అన్నీ పోతున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అనే ఆలోచనలో పురంజనుడు ఉంటాడు అన్నట్టు. సో అందుకని అతని ఆందోళనను అంతం చేయడానికి ఇది ఎట్లా అనేది ఆలోచిస్తున్నాడు. సో ఈ భోగాసక్తి ఉన్న వాళ్ళకు వృద్ధాప్యం అత్యంత భయంకరం. ఇది మనం పర్పోర్ట్ నుంచి నేర్చుకోవచ్చు. సో ఈ ఇంద్రియాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అత్యంత కఠినమవుతుంది, భయంకరమవుతుంది అని, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి దానికి పరిష్కారం కనుగొనలేకపోతున్నాడు. సో అది అందరికీ వస్తుంది కాబట్టి దానికి మనం ఏమి సొల్యూషన్ లేదు. సో మనం ఈ శ్లోకా నుంచి ఏం నేర్చుకోవచ్చు? శరీరంలో మనకు 5 ప్రధాన వ్యవస్థలు ఉంటాయి కదా. అంటే ఈ లైక్ నర్వస్ సిస్టమ్ అని, లేకపోతే ఈ శ్వాస తీసుకోవడం, జీర్ణము, అండ్ ఈ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషను, ఇవన్నీ బలహీనపడిపోతాయి. సో అవన్నీ మన మీద అటాక్ చేసేసి మనని దే విల్ విన్ ఓవర్ అస్ అన్నట్టు. సో మనకు ఇంకా మనం ఏం చేయలేము, మన అనివార్యం అయిపోతుంది మన ఓటమి. సో ప్రతి రంగంలో మనిషి గెలవచ్చు, కానీ ఇలాంటి రంగాలలో మనం గెలవలేము. ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు గివ్ అప్, వీ హ్యావ్ టు గివ్ అప్. సో అది అనేది. సో మనం మామూలుగా ఏదైనా వేరే
ప్రపంచంలో పోటీ పడవచ్చు, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, విద్యలో కానీ, సంపదలో కానీ. కానీ కాలం ముందు మాత్రం ఎవ్వరూ గెలవలేరు. అది సత్యం మనం గ్రహించాలి. ఇది ఇంపార్టెంట్. సో వృద్ధాప్య ఆందోళన కారణం శరీరం కాదు, మమకారం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది అంతా మమకారం వల్లనే మనకి ఈ ఆందోళన వస్తుంది. మనం శరీరం పోతుంది, ఆల్రెడీ టెంపరరీ, సోల్ పర్మనెంట్ అని తెలుసుకుంటే మనకి ఈ బాధ ఉండదు. సో మెయిన్గా ఏంటంటే ఈ జీవిత సత్యం మనకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోడు. సో అదే శాశ్వతం అనుకుంటాడు. సో అది నియంత్రణ దాటి కూడా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అంటే మన కోట కాకుండా వేరే వాళ్ళ కోటను కూడా. సో ఇప్పుడు మామూలుగా లైక్ కొందరు, ప్రతి ఒక్క మనిషి వాళ్ళ కోటాలో దేవుడు ఏమి ఇచ్చాడో అదే వాడుకోవాలి. అంటే నాకు సపోజ్ $50,000తో నేను సర్వైవ్ కావాలి అని అనుకుంటే చాలు, సర్వైవ్ అయిపోతాను. నాకు 500,000 అవసరం. అంటే వేరే వాళ్ళది కూడా నాకు కావాలనుకుంటేనే నాకు అంత ఇన్కమ్ కావాలని కోరుకున్నట్టు. నాకున్న దాంట్లో నాకు దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇది నాకు చాలు అనుకుంటే నేను అడ్జస్ట్ అయిపోతాను. కానీ లైక్ ఇప్పుడు ఒక అమ్మాయితో ఆగకుండా నాకు నలుగురు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళది కూడా అంతే. వాళ్ళ కోటా ఏంటంటే ఇప్పుడు మన రెగ్యులేటెడ్గా ఉందనుకోండి మన దగ్గర, సో ఒకటే ఉండాలి. ఇప్పుడు మన గృహస్థ ఆశ్రమంలో ఏముంటుంది, మనం ఏది చేసినా లైక్ పెళ్లి చేసుకొని ఇంద్రియ సుఖాలని నియంత్రితంగా యూజ్ చేసుకోవాలి. మంచి పిల్లలు కనడానికి కానీ లేక ఈ విధంగా. సో ఇప్పుడు ఈ వెస్ట్రన్ వరల్డ్లో ఎస్పెషల్లీ ఇక్కడ కల్చర్ చాలా దారుణంగా ఉంది కాబట్టి, ఓపెన్ కల్చర్, ఫ్రీ కల్చర్, లైక్ ఇక్కడ కూడా అమ్మాయిలు కూడా ఈక్వల్ అంటూ డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోతున్నాయి. ఇది నియంత్రణ లేదు. ఇది అంటాం కదా మన ఇంపార్టెంట్ ఇస్కాన్ ప్రిన్సిపల్, నో ఎలిసిట్ సెక్స్ అని. సో ఇక్కడ ఆస్కారమే లేదు అలా ఉండడానికి. ఇక్కడ ఖచ్చితంగా అలాంటి లేని వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటారు. మోస్ట్లీ అందరూ మోర్ దెన్ వన్ ఉంటారు పార్ట్నర్స్. సో అది కూడా తప్పే. అది కూడా మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది తర్వాత. సో వాళ్ళందరూ ఈ సత్యం గ్రహించట్లేదు. సో దీనికి ఎలాంటి మెడిసిన్స్ కానీ లేవు. ఇది ఖచ్చితంగా వస్తుంది, కనిపెడతా అని చెప్పినప్పుడు కూడా సైంటిస్ట్ని కూడా నమ్మొద్దు. సో నిన్న కృష్ణవేణి ప్రభు చెప్తున్నాడు, డిస్నీ ఓనర్ ఇలా చనిపోవడానికి కోసం అని 5 million లైక్ ఏదైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, స్లో చేయొచ్చా డికే ప్రాసెస్ని. ఓల్డేజ్లో ఈ డికే అవుతుంటుంది, బాడీ కృషించిపోతుంటుంది, దాన్ని ఎట్లా తక్కువ చేయొచ్చా, అట్లాంటివన్నీ ఏమైనా మందులు కనిపెట్టచ్చా. బట్ అవన్నీ నేచర్కి అగెనెస్ట్, లా ఆఫ్ నేచర్కి అగెనెస్ట్ కాబట్టి అవన్నీ 100% ఎప్పుడూ సక్సెస్ కావు. సో అది మనం లైక్ మనం ఓల్డేజ్లో మనం యూజ్ చేసుకునే అన్నిటికీ బిల్స్ పే చేయాల్సిందే. సో మనం విచ్చలవిడిగా అన్నీ వాడేస్తే ఆ టైంలో మనం పే చేయట్లేదు, కానీ కాలానికి లైఫ్లో వృద్ధాప్యం ఓల్డేజ్లో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీథింగ్ వాట్ వీ యూజ్డ్ ఇన్ ద యవనంలో. మనం భోగం, అహంకారం ఇవన్నీ వల్ల వృద్ధాప్యంలో అన్నిటికీ బిల్స్ చెల్లించినట్టే. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తే ఓల్డేజ్లో మనం పే చేయాల్సిందే, రీపే చేయాల్సిందే. సో కాబట్టి కాలం తీసుకుంటుంది అన్ని. సో కామన్గా ఈవెన్ ఏదైనా టీవీ అయినా రేడియో అయినా ఏదైనా మనం చూస్తాం, ఓల్డ్ అయిపోయినాక అంత కరెక్ట్గా సిగ్నల్స్ రావు, స్టేషన్స్లో మారుతుంటుంది, ఫైన్ ట్యూనింగ్ ఉండదు. సో అది నాబులు పనిచేయవు అలాంటివి అన్నట్టు. ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే బ్రిడ్జ్ ఓల్డ్ అయిపోతే ఒక 100 years 200 years ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది అదంతా లైక్ క్రాక్స్ రావడము, ఇంకా అది ఇంకా యూస్ చేయనీయకుండా ఇంకో కొత్త బ్రిడ్జ్ కడతారు పక్కన, అది పాత బ్రిడ్జ్ అట్లనే ఉంటుంది కూలగొట్టకుండా. సో అలా చేస్తుంటారు, ఎమర్జెన్సీలో ఎప్పుడైనా యూజ్ చేయొచ్చేమో అనే ఉద్దేశంతో. సో అలా ఉంటుంది. సో దేనికైనా ఎక్స్పిరేషన్ డేట్ ఉంటుంది కాబట్టి మనము చూసుకోవాలి అన్నట్టు. సో వృద్ధాప్యం శరీరాన్ని బలహీనపరుస్తుంది, అజ్ఞానం మనసును బలహీనమైన, అంటే ఫిజికల్గా బలహీనమవుతాం కానీ ఆధ్యాత్మికంగా బలవంతులం అవుతాం. కృష్ణ భక్తి మాత్రమే ఆత్మను బలపరుస్తుంది అనేది మనం టేక్ అవేగా చెప్పుకోవచ్చు ఈ శ్లోకాలో. సో ఇంకో 9th శ్లోక వచ్చేసి ఇందులో కాలకన్య ప్రభావంతో ఈ ఈ భోగ వస్తువుల రుచి కోల్పోయిన పురంజనుడు ఇంకా ఇంద్రియ సుఖంలోనే కోరు కోరు కోరుతూ దయనీయమైన స్థితిలో ఉన్నాడు. అతను జీవిత లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు.
ఎప్పటికప్పుడు భార్య పిల్లల పట్ల అతని మమకారం మాత్రం తగ్గలేదు. వారిని పోషించడమే అతని ప్రధాన ఆందోళనగా మారింది. ఇప్పటికీ ఇంకా అట్లనే రెగ్యులర్గా థింక్ చేస్తున్నాడు. నెక్స్ట్ లైఫ్ గురించి ఆలోచించకుండా ఇంకా వాళ్ళని నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను, ఫుల్గా అన్ని ఇంద్రియ బలహీనతలు ఉన్నాయి అన్నట్టు. ఆరోగ్యం క్షీణించినా కూడా ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ కనిపెట్టలేకపోతున్నాడు. వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ హ్యూమన్ లైఫ్ 84 lakhs స్పీసీస్లో మనకు అదృష్టవంత 84 lakhsలో మనది మానవ జన్మ అతి దుర్లభం. అలాంటి లైఫ్ వచ్చినప్పుడు మనం ఎలా స్పిరిచువల్ వరల్డ్ బ్యాక్ వెళ్ళిపోవాలి అనేది ఆలోచించకుండా ఇందులోనే మనం బర్త్ డెత్ సైకిల్లోనే ఉండిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఎవరైతే ఆ హయ్యర్ పర్పస్ రియలైజేషన్ అయితే వాళ్ళు ఎస్కేప్ అవుతారు. సో కాబట్టి ఇంకా భోగం కావాలనుకుంటున్నాడు, ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. కానీ అతనికి శక్తి లేదు, శరీరం సహకరించట్లేదు, ఇంద్రియాలు బలహీన పడిపోయాయి, ఆరోగ్యం క్షీణించింది. సో కాబట్టి సింపుల్ ఓల్డ్ ఏజ్ అనేది అత్యంత దయనీయమైన స్థితి అలాంటి వాళ్ళకు. సో భోజనం రుచించదు, నిద్ర సరిగా ఉండదు, శరీరం అలసటతో ఉంటుంది, పూర్వ ఆనందాలు ఇప్పుడు భారంగా అనిపిస్తాయి. ఒకప్పుడు చాలా మంచిగా అనిపించేవి కూడా ఇప్పుడు చేయలేము. అంటే ఇప్పుడు గులాబ్ జామున్ చాలా స్వీట్ మంచిగా ఉండేది, యవ్వనంలో బాగా తిన్నావు, 4-5 కూడా తిన్నా. ఓల్డ్ ఏజ్ వచ్చినాక నువ్వు తినలేవు, తినమన్నా తెచ్చుకున్నా మంచిగా చేసినా కూడా బికాజ్ డైజెషన్ కాదు కదా. సో కాబట్టి నువ్వు కొనసాగించాలనుకుంటావు కానీ నీ శరీరం సహకరించదు, కాబట్టి నీకు ఆ ఆనందం రాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి జీవిత లక్ష్యం పూర్తిగా మర్చిపోతే ఏమవుతుంది అనేది మనం ఓల్డ్ ఏజ్లో అర్థం చేసుకోవాలి అన్నట్టు. సో కాబట్టి ఇవన్నీ ఏ శరీరం, కుటుంబము, డబ్బు, భద్రత ఇవన్నీ మనకి ఎప్పటికీ ఇయ్యలేదు. ఈ ఆత్మ మన కృష్ణ సేవనే మనను మనం ఇది పూర్తిగా మర్చిపోతే అంటే వాడు ఆ డైరెక్షన్ మార్చుకున్నట్టే. ఇంకా వాడికి ఈ ఓల్డేజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మన లక్ష్యం ఏముండాలి? ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. అది ఉంటేనే మనకు ఈ వృద్ధాప్యంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. సో ఈ కుటుంబంలో మమకారం పెరగడం గురించి ఈ శ్లోకంలో మాట్లాడతాడు. సో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, నేను చనిపోతే నా భార్యను ఎవరు చూసుకుంటారు, నా ఇంటి పరిస్థితి ఏంటి, ఇంకా అదే ఆలోచిస్తుంటాడు. చనిపోయడానికి దగ్గరకు వచ్చినా కూడా ఇంకా ఇదే ఆలోచన ఉంటుంది. సో ఇంకా బయటికి రావడం ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ అలవాట్లకు బానిస అయిపోయాడు. ఎంతసేపు పిల్లల గురించి, ఇల్లు గురించి, ఈ భోగాల గురించి ఆలోచిస్తే ఏమైపోతుంది, అలానే ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి శరీరం బలంగా ఉన్నప్పటి నుంచి మనం భక్తి స్టార్ట్ చేయడమే బెటర్. సో మనసు పెట్టుకొని ట్రై చేస్తే డెఫినెట్గా సాధించగలుగుతాం. సో కాబట్టి మనం ఇంకా ఈ మనిషి జీవితంలో అసలు ప్రాధాన్యతలు ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. మనం అన్నట్టు ఇప్పుడు మన వేదిక సివిలైజేషన్స్లో అందుకే ఈ ఆశ్రమాలు ఇచ్చారు క్లియర్గా. వానప్రస్థ కోసమనే మనం గృహస్థలోనే ప్రిపేర్ కావాలి. వానప్రస్థ అంటే మన పిల్లలు ఇండిపెండెంట్ అయిపోతారు, డబ్బులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, అదే వానప్రస్థ. పెళ్ళిళ్ళు ఈ టైంలో ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో లేట్గా పిల్లలు పుట్టడం వల్ల నాలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడమే ఆ లైఫ్ సెటిల్ అయినని నేను అనుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి నేను దానికోసం ప్లాన్ చేసుకొని నా స్పిరిచువల్ ప్రోగ్రెస్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ శ్లోకా నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో మనని ఇవన్నీ దూరం అయిపోతాయి కాబట్టి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు లైక్ వృద్ధాప్యం శరీరాన్ని బలహీనపరుస్తుంది, అలవాట్లు మనస్సును బలహీనపరుస్తాయి, కృష్ణ భక్తి మాత్రమే ఆత్మను బలపరుస్తుంది అనేది టేక్ అవే పాయింట్గా తీసుకోవచ్చు ఈ శ్లోకానికి. అండ్ లాస్ట్ శ్లోకాలో ఏం చెప్తున్నారు, పురంజనుడి సిటీ అంతా, సిటీ ఆఫ్ 9 gates అంతా ఈ గంధర్వులు పగలు రాత్రులు ఇవన్నీ ఈ ఆక్రమించేశాయి. ఈ ఓల్డ్ ఏజ్ పూర్తిగా నాశనం చేసింది అతని శరీరాన్ని. అతని ఇష్టం లేకున్నా సరే అతను పరిస్థితుల వల్ల బలవంతంగా దాన్ని వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క శ్లోకాకి ఇప్పుడు ఫస్ట్ శ్లోకాలో మనం ఏం చేస్తాం, వీక్ వీక్ అయిపోయింది బాడీ.
తర్వాత ఇండిఫరెంట్ అసోసియేట్స్, అది 7th శ్లోక. యాంగ్జైటీ పెరిగింది 8th శ్లోకాలు. 9th శ్లోకాలో ఈ కాలకన్య ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమైంది, లస్టీ డిజైర్స్ వల్ల ఏమైతుంది అనేది చూసాం. రియల్ పర్పస్ లైఫ్ అది మర్చిపోవడం జరిగింది. దాని మీదనే ఎంజాయ్మెంట్ ఉండడం వల్ల దాని మీద ఆ లస్టీ డిజైర్స్ అతని ఈ రియల్ పర్పస్ నుంచి పక్క జరిపేసింది. అది చూస్తాం. లాస్ట్లో ఏంటంటే ఈవెన్ అగెన్స్ట్ హిజ్ ఓన్ డిజైర్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఇంకా శరీరం వదిలేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో అది ఈ 10th శ్లోకాల మెయిన్గా. సో దీంట్లో మనం చూసాము ఈ గంధర్వులు యవనులు అంటే ఇవన్నీ పగలు రాత్రులు ఇవన్నీ దాడి చేస్తాయి కాబట్టి ఇవి మన టైం అయిపోతుంది అనేది తెలుస్తుంది. సో శరీరం బలహీన పడిపోతుంది ఓల్డేజ్లో అనేది తెలుసు. సో మనం ఇష్టం లేకున్నా సరే అనికా మత అంటారు. అనికా మత అంటే ఇష్టం లేకున్నా శరీరాన్ని విడిచిపెట్టరు. ఈ శ్లోకాల లాస్ట్ లైన్, అది లాస్ట్ వర్డ్స్. సో ఇది దాన్ని ఏంటంటే మనకు శరీరం నాశనం అవుతుందని తెలుసు, బాధ పెరుగుతుంది, కుటుంబం దూరం అవుతుంది, ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఇంకా మన చేతులు ఇంకేం లేదు. మనం ఇంకా ఈ ఈ శరీరాన్ని వదిలిపెట్టడం కన్నా ఇంకా మనం ఏమనుకుంటాం అంటే శరీరమే మనం అనుకుంటాం కాబట్టి ఇంకా నేను ఉండను, నేను పోతున్నాను అనే ఫీల్లో ఉంటాం. ఇంకా కానీ ఆత్మ నిత్యమైనది, ఎటర్నల్ అనేది మన 2nd చాప్టర్ భగవద్గీత, అది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనకు భయంకరంగా కనబడుతుంది మరణం అనేది భయంకరంగా ఈ మెటీరియలిస్టిక్ ఎంజాయ్ చేసే వాళ్ళకి అనిపిస్తుంది. అదే స్పిరిచువలిస్టిక్గా ఉండే వాళ్ళు, కృష్ణ భక్తులకు మాత్రం మరణం అనేది అసలు భయం ఉండదు, డెత్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడైనా సేవే, అక్కడైనా సేవే చేయాలనుకుంటాడు. సో ఇక్కడ పురంజనుడు మాత్రం బలవంతంగా శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. సో ప్రకృతి అంతా బలవంతంగా అతన్ని బయటకు తీసేస్తుంది. సో మనము ఈ అతని శరీరం చాలా బాధ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకు చెప్తారు చాలామంది, ఎన్నో వేల ఈ తేలు కుట్టితే ఎంత పెయిన్ వస్తుందో చనిపోయేటప్పుడు అంత పెయిన్ వస్తుందని. సో అంత బాధ ఉంటుంది అన్నట్టు శరీరం మరణం టైంలో. సో అలాంటి బాధ ఉంటుంది. అదే నిజమైన భక్తులు హరిక సంకీర్తన అవుతూ హరినామం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళని సోల్ ట్రాన్స్మైగ్రేషన్ అంటారు, ఈ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళడం, అది ఈజీగా జరుగుతుంది. సో ఈ శరీర మమకారం వల్లనే ఈ బంధనాలు ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి బియాండ్ ఈ మోడ్స్ ఆఫ్ నేచర్, అది శరీరం స్పిరిచువల్గా ఆలోచిస్తే ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శరీరం ఎప్పటికైనా నాశనం అవుతుంది, ఇది టెంపరీ, దీన్ని విడిచిపెట్టాలి. సో ఈ మమకారం కూడా విడిచిపెట్టాలి. సో భక్తి లేకపోతే మరణం భయంకరము, భక్తి ఉంటే మరణం సహజం, శాంతిమయం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టేటందుకు కృష్ణ భక్తులు ఎప్పుడు భయపడరు, ఎందుకంటే ఎక్కడ ఉన్నా కృష్ణ సేవనే చేస్తామని వాళ్ళకు తెలుసు కాబట్టి. సో మనం కూడా ఈ జీవిత సత్యాన్ని గమనించాలి. సో మన చేతిలో ఉన్నంత వరకు మనము కృష్ణ భక్తిని కొనసాగించాలి. సో మనం ఈ అహంకార ధోరణితో ఉండకూడదు. ఇంకా నా శరీరం, నా ఇల్లు, నా సంపద, నా కుటుంబం, ఇవన్నీ. సో అవన్నీ మన ఎంబడి రావు. సో అవన్నీ వదిలేసిపోవాలి. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెసే మనకు నెక్స్ట్ లైఫ్లో కూడా వస్తుంది. సో కాబట్టి ఇది మనం ఒక టెంపరీగా వచ్చాము. సో మనం ఈ శరీరాన్ని యూజ్ చేసుకొని భగవంతుడికి ఎంత సేవ చేయగలుగుతామో అంత సేవ చేయడానికి ట్రై చేయాలి. అది మన గోల్ అయి ఉండాలి. సో కాలం డెఫినెట్గా ఈ మనకి ఈ పట్టిన ఈ మాయని అన్ని కాలం మనిషిని నాశనం చేయదు, కానీ కాలం మనిషిని మాయను నాశనం చేస్తుంది. సో ఆ టైంలో ఆయనకి రియల్ అయిపోతుంది. మరణ టైంలో అన్ని వాడు చేసినవి అన్నీ గుర్తొస్తాయి అంటారు. సో వాడికి తెలిసిపోతుంది, వాడు లైఫ్ అంతా ఈ శరీర ఇంద్రియాసక్తిలో ఎక్కువ స్పెండ్ చేస్తాడా, స్పిరిచువల్గా చేస్తాడు. స్పిరిచువల్గా చేసినోడు, కృష్ణ భక్తి చేసినోడికి కృష్ణుడే గుర్తొస్తాడు. సో కాబట్టి అది ఆ రీక్యాప్ అంటారు కదా ఆ టైంలో. సో వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో అవన్నీ మనకు ఈ టైం ఇస్ అసలు వన్ ఆఫ్ ద గురువు లాగా మన ఎక్స్పీరియన్సెస్ మనకు తెలియజేస్తుంది. సో మనకి ఈ అజ్ఞానాన్ని తొలగించే గురువు అన్నట్టు కాలం శత్రువు కాదు భక్తులకు. సో మన ఎట్లా జీవితాన్ని ఎంత అంటే దాన్ని ఎంత మంచి ప్రాక్టికల్గా దాన్ని ఎలా మనం భక్తిలో తీసుకెళ్ళగలిగాము, మన యవ్వనం నుంచి ఎలా ట్రైన్ చేసుకోగలిగాము అనేది ఇంపార్టెంట్. సో
ఇది జస్ట్ ఇది నార్మల్ ప్రాసెస్. మనం ఈ శరీరం నుండి బయటపడడం, వేరే శరీరానికి వెళ్ళడం అనేది మన ఇది నియమం, ప్రకృతి నియమం. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, ట్రాన్స్మైగ్రేషన్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. కాబట్టి మనం ఇది దాని గురించి ఆలోచించకుండా మనం కృష్ణ భక్తిని ఎలా కంటిన్యూ చేయాలి, ఈ మనం ఎలా ఈ యవనం నుంచే స్టార్ట్ చేయాలి. నిజమైన ఆశ్రయం మనకు కృష్ణుని సరెండర్ అయితేనే దొరుకుతుంది. ఈ శరీరం లైక్ మనకు ఇది రెంటెడ్ హౌస్ లాగా, మనం రెంటెడ్. సో మనకు ఒక టైం వచ్చిందంటే వాడు ప్లీజ్ వెకేట్ అంటాడు హౌస్ ఓనర్. సో అలానే టైం వచ్చినప్పుడు మనం కూడా ఈ శరీరాన్ని వదిలేసిపోవాలి. సో ఇది మనం రెంట్ హౌస్లో ఉన్నాం అనేది గమనించుకోవాలి. సో ఇది ఇట్లాంటి క్లియర్ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో మనకు టైం దగ్గర పడింది, మనం వెళ్ళాలి. సో లైక్ సింపుల్, మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఫ్లైట్లో టికెట్ కొనుక్కున్నాం అనుకో, ఆ ఫ్లైట్ డెస్టినేషన్ చేరినాక మనం వెళ్ళిపోమంటాడు వాడు, ఫ్లైట్లో కూర్చొనియాడు ఇంకో దానికి వెళ్తాను అంటే. సేమ్. సో మనకు టైం ఇచ్చినంత వరకే మనం ఆ ఫ్లైట్లో మనం ట్రావెల్ చేయగలుగుతాం. సో ఆ విధంగా లైక్ ఏదైనా సినిమా థియేటర్కి వెళ్తే కూడా అంతే. ఆ 2 గంటలు మనం సినిమా చూడడానికే మనకి ఇస్తాడు, తర్వాత బయటికి పంపించేస్తాడు, సినిమా అయిపోయింది, నువ్వు యూ కెన్ గో అని. సో ఆ విధంగానే మన శరీరం ఇది మనది కాదు, శరీరంపై మమకారం పెట్టుకోకూడదు. ఆ, ఈ కాలం మన ఈ కాలం మనకు ప్రాక్టికల్ లెసన్స్ చూపిస్తుంది కాబట్టి మన మమకారాన్ని నాశనం చేస్తుంది. సో కాలం మనం ఆ గురువులాగా తీసుకొని భక్తున్న వారికి మరణం అనేది జస్ట్ మార్పు, వన్ ఫామ్ నుంచి ఫిజికల్ ఫామ్ నుంచి ఇంకో ఫిజికల్ ఫామ్కి వెళ్తున్నాం అనేది అనుకుంటారు. ఈ భక్తి లేని వాళ్ళకే ఈ మరణ భయం ఉంటుంది అనేది మన ఇంపార్టెంట్ టేక్ అవేగా చూసుకోవచ్చు. సారీ, ఈరోజు కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా భగవద్గీత నా ఇష్టమైన శ్లోక రిఫరెన్సెస్ చెప్పలేదు. సో బట్ కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది ఏంటంటే 9.33 శ్లోకాలు వస్తుంది అన్నట్టు. అనిత్యం అన్నాడు అంటే తాత్కాలికం, అసుఖం అన్నాడు దుఃఖమయం, సుఖం లేదు లోకంలో, అనిత్యం సుఖం లేదు లోకంలో అనేది ఈ శ్లోకాలో మనకు తెలుస్తుంది. ఈ మన ఏ స్థితిలో కృష్ణ భక్తి చేయడం మాత్రమే నిజమైన శ్రేయస్సు, మిగతా అంతా ఇది ఈ ప్రపంచం అంతా తాత్కాలికం, దుఃఖమయం. సో అని భగవద్గీతలో 9th చాప్టర్లో చెప్తున్నారు. ఇక్కడ నిజమైన సుఖం లేదు, క్లియర్గా భగవద్గీత కృష్ణుడు చెప్పిన ఈ లోకం శాశ్వతం కాదు. అందుకే మనం కృష్ణ భక్తిలో మునిగిపోయి ఉండాలి. భక్తి మాత్రమే నిజమైన ఆనందం ఇస్తుంది, మోక్షం మనకు లభిస్తుంది. తర్వాత ఇంకో శ్లోక ఉంది మనకు, ఇది కూడా చాలా ఫేమస్. జరా మరణ మోక్షాయ మామాశ్రితయ యతంతియ తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. సో ఇది 7th చాప్టర్ 29 శ్లోకం. ఈ జరా మరణం నుండి విముక్తి కావాలంటే కృష్ణాశ్రయం తప్పనిసరి అవసరం అని చెప్తున్నాను. అండ్ మనం ఆల్రెడీ ఫేమస్, ఎన్నోసార్లు చదివా అనుకుంటే 2nd చాప్టర్లో 62-63 శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థే సుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దాంట్లో మన ఈ ఇంద్రియ ఆసక్తి వల్లనే మన కోపం వస్తుంది, కోపం వల్ల మోహం వస్తుంది, మనకి ఇది ఫైనల్గా నాశనానికి దారితీస్తుంది. సో కాబట్టి అది. అండ్ ఇంకోటి 3rd చాప్టర్లో కూడా ఈ 27th శ్లోక, ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. అంటే ఈ జీవుడు తాను కర్త అని భావించి బంధంలో పడతాడు, నేనే చేస్తున్నాను ఈ అహంకారం. సో ఈ కుటుంబం మీద మమకారం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటి నుంచి బయటపడాలంటే లాస్ట్ ఒక శ్లోకం, నా జాయతే మ్రియతే కదాచిన్ నాయం భూత్వా భవితావన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది 2nd చాప్టర్లో 20th శ్లోకాలు వస్తుంది అన్నట్టు. శరీరం మనకు నాశనం అయ్యేది, ఆత్మ నాశనం కాంది అని చెప్తాను అన్నట్టు శ్రీకృష్ణుడు. సో దాని నుంచి మనం సేమ్ ఇదే మన శ్లోకాలకు రిలేటెడ్గా ఉంది. సో మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వృద్ధాప్యం, రోగాలు, మరణం తప్పవు. కాబట్టి మనతో ఈ కుటుంబం, సంపద, శరీరం ఏవి రావు.
సో ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనము ఈ ఓల్డ్ ఏజ్లో ఇంద్రియ ఆసక్తి తగ్గదు, కాబట్టి యవ్వనం నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి భక్తి. సో అదే మనని ఓల్డ్ ఏజ్లో రక్షిస్తుంది. భక్తి మాత్రమే ఓల్డ్ ఏజ్లో రక్షిస్తుంది. సో కృష్ణ భక్తిని ఇవన్నీ తాకలేవు. కాలం, వృద్ధాప్యం, రోగాలు ఇవన్నీ తాకలేవు. సో మనము మమకారం తగ్గించుకొని నా కుటుంబం, నా శరీరం, నా సంపద అని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ఒక్కటే పర్మనెంట్, శరీర బాంధవ్యాలన్నీ టెంపరీ. సో మనం ఈ శరీరము కృష్ణుడి సేవ కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మన ఈ జీవితానికి ఈ స్టోరీ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. అందుకే మన స్టోరీ మనం చదువుకుంటున్నట్టే ఉంటుంది. సో ఈ శరీరం ఎప్పటికైనా కుప్పకూలిపోతుంది, కుటుంబం ఎప్పటికైనా దూరం అవుతుంది, ఇంద్రియాలన్నీ బలహీనపడిపోతాయి, కానీ మన ఆత్మ శాశ్వతమైనది. కృష్ణ భక్తి మనతో వస్తుంది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఈ శ్లోకాలు ఇప్పటితో ఏం చేస్తాను. ఎనీథింగ్ ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్స్, ఏదైనా రాంగ్ చెప్తే, మిస్టేక్స్ చేస్తే యాడ్ చేసినా క్షమించండి. యువర్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ కృష్ణ. ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవా? క్లాస్ ఏం చేయొచ్చా? సో నేను ఈరోజు నాకు కొంచెం హాలిడే ఉంది, హాఫ్ డే పెట్టానని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. మీ టైం ఎక్కువ తీసుకున్నందుకు సారీ. లైక్ మనలో ఒకటి కంప్లీట్ చేయాలనుకున్నాను, చేయలేకపోయా. సో ఓకే, ఏ క్వశ్చన్స్ లేకుంటే వీ కెన్ ఎండ్ ద కాల్. వాంఛాకల్. ప్రభు, హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. క్వశ్చన్స్ లేవు ప్రభు. బట్ ఇవాళ క్లాస్ లో నాకు కొంచెం తీసుకోవాల్సిన పాయింట్స్ గా అనిపించింది. అంటే మీరు అన్ని చెప్పారు. ఈ ఓల్డ్ ఏజ్ లో ఇంద్రియాలు పని చెయ్యవు, అది యాక్చువల్ గా ఇప్పుడు మనకి తల మెరిసిపోతుంటే మొన్న కూడా అనుకున్నాము. అంటే దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, అయిపోతుందని టైం. సో నువ్వు ఇంకా తొందరపడు అని ఒక ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ మనం కలర్ వేసేస్తాం అది కనపడుకోకుండా. అలాగే ఇప్పుడు ఇవాళ మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ కూడా నాకు దేవుడు మనకి ముసలి అయిన తర్వాత మనం చూడలేకపోవటం, మన ఇంద్రియాలు ఒక్కొక్కటి పని చేయకపోవటం, శక్తి తగ్గిపోతుంది. తర్వాత భోజనం కూడా అంటే మన ఎంగేజ్ లో తిన్నంత తినలేము, అరిగించుకోలేము, అంటే మన టంగ్. సో ప్రతిదీ మన ఇప్పుడు ఈ ఇంద్రియాలే, ఈ పంచేంద్రియాలే కదా మనకి కారణాలు, మనకి ఆ కోరికలు. సో వాటి మీద దేవుడు యాక్చువల్ గా తగ్గించేస్తున్నాడు. కానీ వాటిల్ని మనం తెలుసుకోకుండా మనం ఇంకా అవే అనుకుని మనం వెళ్తా ఉంటే ఈ తలకి కలర్ వేసినట్టుగానే ఇంకా మనం అదే ఊబిలో పడిపోతాం. సో దేవుడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు, మన ఇంద్రియాలు కూడా పని చేయనీకోకుండా చేసేస్తున్నాడు ఓల్డ్ ఏజ్ లో. అది మనకు ఒక వరం లాగా తీసుకుని మనం గనక ముందుకెళ్తే వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇవాళ నాకు బాగా అనిపించింది అది. అంటే మనకి ఓల్డ్ ఏజ్ లో అది పని చేయనీకోకుండా దేవుడు చేస్తున్నాడు అని మనం తెలుసుకోగలిగితే విల్ రీచ్ ద గోల్. ఇవాళ మీ క్లాస్ లో నాకు అనిపించిన పాయింట్ అది ప్రభు. తర్వాత కంప్యూటర్ గురించి ఒకటి చెప్పారు, కంప్యూటర్లు కూడా పాడైపోతాయి, అన్ని పాడైపోతాయి అని చెప్పారు. ఏది పాడైపోతాయి అని చెప్పారు. అది కరెక్ట్. ఎందుకంటే ఎన్ని యాంటీ వైరస్లు కనిపెట్టినా గానీ కొత్త వైరస్లు వచ్చేస్తున్నాయి నవేడేస్ కంప్యూటర్స్ కి. సో దానికి ఏంటంటే నాకు ఒక సొల్యూషన్ కనపడింది. అసలు వైరస్ రాకోకుండా చేయాలంటే నవవిధ భక్తి అనే మనం యాంటీ వైరస్ ని ఇన్స్టాల్ చేసేస్తాం బాడీకి, ఇంకా మనకి వైరస్ రాదు. సో ఆ నవవిధ భక్తి అనేది మైండ్ లో పెట్టుకుని ఈ ఇంద్రియాలు ఒక్కోటి పోతుంటే వాటిని అబ్జర్వ్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళగలిగితే విల్ రీచ్ ద గోల్.
యా అప్పుడు థ్యాంక్ మనకు మరణ భయం ఉండదు. ఇంకా ఆ యా మరణం వచ్చినా కూడా అది జస్ట్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ అంటే స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. సో మనకి కదా ఆ శరీరం మీద అటాచ్మెంట్ ఉండదు కాబట్టి బాధ. ఎస్ ఎస్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. యా థ్యాంక్ యూ ప్రభు ఫర్ షేరింగ్ యువర్ రిఫ్లెక్షన్. ఇంకా ఎనీబడి వాంట్ టు షేర్? నాకు టైం ఉంది చాలా ఈరోజు. సో ప్రేయర్స్తో ఎండ్ చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Thank you devotees for giving your time. हरे कृष्णा. Thank you, Prabhu. Hare Krishna. Thank you.